ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన 21 సంవత్సరాల వయసు వచ్చినటువంటి యువతీ యువకులు చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలి అనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాటల సారాంశం. దాని మీద చర్చ జరగవచ్చు. ఆ విధంగా 21 సంవత్సరాలకి అర్హత ఇచ్చినా సరైంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే 21 సంవత్సరాలు వయసు వచ్చినటువంటి వాళ్ళకి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇతర ఆల్ ఇండియా సర్వీసుల్లో వాళ్ళకి ప్రవేశాలు కల్పిస్తున్నారు. వాళ్ళ మీద ఒక పెద్ద బాధ్యతలు పెడుతున్నారు ఆయా జిల్లాల్లో. అటువంటప్పుడు మరి చట్టసభల్లో కూడా అలాంటి నూతన తరం ప్రవేశిస్తే మంచిదే అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి అభిప్రాయం. అయితే ఇదంతా కూడా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరగాలి. ఎన్నికల సంస్కరణలు అనేటువంటి వాటిని సమగ్రమైనటువంటి పద్ధతుల్లో ఆలోచించాలి. కేవలం వయసు తగ్గింపు మాత్రమే కాదు. ఇవాళ ఎన్నికలలో జరుగుతున్నటువంటి అక్రమాలు, డబ్బు, మద్యం, అదేవిధంగా ఇతర ప్రలోభాలు ఇవన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మారాయి. యువకులైనా లేకపోతే పెద్దవాళ్ళైనా కానీ డబ్బు లేనటువంటి వాళ్ళు ఇవాళ ఎన్నికల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే లేవు అనేటువంటిది అందరూ అంగీకరిస్తున్నటువంటి సత్యం. అందువల్ల డబ్బున్నా లేకపోయినా కానీ ప్రజాభిప్రాయాన్ని బట్టి ఓట్లు పొందేందుకు పోటీ చేసే విధంగా చేయాలంటే దామాషా ఎన్నికల ప్రాతినిధ్యం ఒక పద్ధతి. దానిలో కూడా 2-3 రకాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో సగం సీట్లు నియోజకవర్గాల ప్రాతిపదికన జరిగితే, కొన్ని సీట్లు సగం సీట్లు పార్టీల ప్రాతిపదికన జాతీయ స్థాయిలో ఓటింగ్ వచ్చిన దామాషాన్ని బట్టి సీట్ల కేటాయింపు ఇట్లాంటి పద్ధతులు ఉన్నాయి. అది కొంత మేరకు ఈ డబ్బు, ఈ ప్రలోభాల అనే ప్రభావాన్ని తగ్గిస్తుంది అనేటువంటి అభిప్రాయం స్పష్టంగా ఉంది. శ్రీలంకలో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక సీటు పొందినటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. అంటే తక్కువ ఓట్లు వస్తే తక్కువ సీట్లు వస్తాయి, ఎక్కువ ఓట్లు వస్తే ఎక్కువ సీట్లు వస్తాయి, అందరికీ ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి స్థితిలో 51% ఓట్లు వస్తే మొత్తం సీట్లన్నీ వాళ్ళకే వస్తాయి. కానీ మరి 49% ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకి ఒక్క ప్రాతినిధ్యం కూడా దక్కనటువంటి విధానం ఉన్నదనేది మనందరికీ తెలుసు. అందుకని సమగ్రంగా ఎన్నికల సంస్కరణల గురించి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే, ఎందుకంటే ఆయన ఒక జాతీయ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి కనుక ఆ వైఖరిని వాళ్ళ జాతీయ పార్టీ ప్రకటించాలి. లేదు, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన సరైందే, దీన్ని మేము బలపరుస్తున్నాము, ఇది మా వైఖరి అని ఆల్ ఇండియా కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించినా అదేమి తప్పేమి కాదు. కానీ అటువంటి స్పందన ఆల్ ఇండియా కాంగ్రెస్ నాయకత్వం నుంచి రాలేదు. అందుకని ఒక ప్రతిపాదన పెట్టారు, దాని మంచి చెట్ల గురించి చర్చిస్తే తప్పులేదు. ప్రతిపాదన పెట్టినంత మాత్రాన వెంటనే అమలు జరుగుతుందా అంటే అమలు జరగదు. అనేకమైనటువంటి రాజ్యాంగ సవరణలు ఇట్లాంటివన్నీ కూడా చేయాలి. అందుకని దాన్ని మనం స్వాగతించవచ్చు అనేది నా అభిప్రాయం. అయితే సరే ఇదే నేపథ్యంలో సరే మీరు ప్రతిపాదన తెచ్చారు. అది చర్చకు జరుగుతుంది. సరే అది జరగొచ్చు, జరగకపోవచ్చు. కానీ మీరు ఎంతమందికి మీ పార్టీలో ఇప్పుడున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఏదైతే వయో పరిమితి ఉందో దానికి అనుగుణంగా మీరెంతమందికి ఇచ్చారు? ఒకవేళ ఇచ్చిన 30 ఏళ్ల లోపు ఉన్నటువంటి వారు ఎవరైనా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నా వారి నేపథ్యాన్ని బట్టే వారికి అవకాశాలు వచ్చాయి తప్పించి నిజంగా వారు జీరో లెవెల్ నుంచి పోరాటాల ద్వారా యూనివర్సిటీ లెవెల్‌లో కొట్లాడి మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము ప్రజా సేవ చేస్తామన్నట్టు వచ్చినటువంటి వాళ్ళు ఎంతమందికి మీరు టికెట్లు ఇచ్చారని ఒక క్వెషన్ కూడా రైజ్ అవుతుంది. కరెక్టే. అవి జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, ప్రాంతీయ పార్టీల్లో కావచ్చు, గడిచినటువంటి 40 సంవత్సరాలు అనుభవాన్ని చూస్తే ఎవరైతే అధికారంలో ఉన్నారో వారి వారసులు, సోదరులు కావచ్చు లేదా కొడుకులు, కూతుళ్ళు కావచ్చు, వారి వారసులు వచ్చినంతగా ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎంతమంది వచ్చారు అనేటువంటిది ఎవరైనా సమగ్రమైనటువంటి ఒక సర్వే చేస్తే అటువంటిది ఆ ధోరణి లేదు. ప్రతి వాళ్ళు ఎంతసేపు తన కుమారుడు, తన కొడుకు, ఇటువంటి తన బంధువులు లేకపోతే తన కుటుంబం నుంచి వేరే బయటికి పోకుండా చూసుకోవాలనేటువంటి ఒక ధోరణి మనకి కనిపిస్తూ ఉంది. అందుకని రాష్ట్ర కాంగ్రెస్ కానీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కానీ లేదా ప్రాంతీయ పార్టీలు కానీ అటువంటి దాన్ని చేసుకోవాలి. ఇవాళ ఈ జన్జీ ఉద్యమం, ముఖ్యంగా ఈ కాక్రోచ్ పార్టీ ఇవన్నీ వచ్చిన తర్వాత బీజేపీ పెద్దలు ఒక ఆలోచన చేసినట్టుగా మీడియాలో మనకి కొన్ని లీకులు వదిలారు. ఏమిటి అంటే
కేంద్ర మంత్రివర్గంలో కూడా యువతకు మేము ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాము. అందుకు గాను మంత్రివర్గ మార్పులు, చేర్పులు చేయాలని అనుకుంటున్నాము అనేటువంటిది ఆ లీకుల సారాంశం. కానీ అలాంటిదేమీ పార్లమెంట్ సమావేశాలకు ముందే జరుగుతాయని చెప్పారు గానీ, అలాంటిదేమీ జరగలేదు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల సగటు వయస్సు 58 సంవత్సరాలు. అంటే 58 సంవత్సరాలంటే రిటైర్మెంట్ ఏజ్. మరి 40 సంవత్సరాల లోపు వాళ్ళు మంత్రులు ఎంతమంది ఉన్నారంటే ఒకళ్ళో ఇద్దరో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి రిటైర్మెంట్ వయసుకొచ్చినటువంటి వాళ్ళు మరి ఆధునికమైనటువంటి భావనలు ఆలోచిస్తారా లేదా? లేదా కుర్రవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు అలాంటి భావనలు ఆలోచిస్తారా లేదా? అంటే అది ఒక చర్చనీయాంశం. అందుకని బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ప్రాంతీయ పార్టీలైనా కానీ యువతను ప్రోత్సహించాలి. మీరన్నట్టుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లేదా ఇతర కార్పొరేషన్ ఎన్నికలు, అదేవిధంగా మండల పరిషత్తు లేదా జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఈ 25, 21 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు. చట్టసభలకి అర్హత లేదు కానీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. అందుకని ఎంతమందిని రంగంలోకి దించుతారు అనేటువంటిది రాబోయే రోజుల్లో ప్రతి పార్టీకి ఈ జంజీ ఉద్యమం వచ్చిన తర్వాత ప్రతి పార్టీకి ఒక సవాల్గా మారనున్నది. నిజంగా ఎంతమందికి వీళ్ళు అవకాశం ఇస్తారు, లేదా మళ్ళా వారసులని దించుతారా, వేరే ఫ్రెష్ క్యాండిడేట్లను దించుతారా, ఇట్లాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో చర్చానీయాంశాలుగా మారబోతున్నాయి. అయితే ఇంకొకటి కోటేశ్వరరావు గారు, ఏదైతే ఈ సీజేపీ విద్యార్థులు ప్రొటెస్ట్ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఆ విద్యార్థులపైన లాఠీ చార్జ్ జరిగినప్పుడు మీరు ఎట్లా చేస్తారు అని చెప్పి క్వశ్చన్ చేశారు. కానీ ఇదే తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చేసరికి నిరుద్యోగులు మాకు జాబ్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రొటెస్ట్ చేసినప్పుడు వీళ్ళే వారిని అణచివేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు చేశారు, లాఠీ చార్జీలు చేశారు. నిన్న కూడా ఏదైతే నోటిఫికేషన్ గురించి వాళ్ళు ఏదైతే కొట్లాడారో ఆ నోటిఫికేషన్ కూడా అరకొర పోస్టులతోటి రిలీజ్ చేశారు. వయో పరిమితి పెంచలేదు. ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలైనా మీరే విస్మరించారు. మా మద్దతుతోటే మీరు అధికారంలోకి వచ్చారు. మమ్మల్ని ఎందుకు మీరు విస్మరిస్తున్నారు అని చెప్పి యువత కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? అందుకే వయో పరిమితి పెంపుదల గురించి, అదేవిధంగా ఉన్నటువంటి ఖాళీల గురించి, నింపాల్సినటువంటి ఖాళీల గురించి, అవి స్కూళ్ళల్లో టీచర్ పోస్టులైనా లేకపోతే వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులైనా కానీ వాటన్నింటి మీద ఒక శ్వేతపత్రం ప్రకటించి ఫలానా శాఖలో మేము అధికారం వచ్చే నాటికి ఇంతమంది టీచర్లు ఉన్నారు, ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఇప్పుడు ఇంతమంది రిటైర్ అయ్యారు, ఈ ఖాళీలను మేము దశల వారీగా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి ఇన్ని సంవత్సరాల్లోగా మేము పూర్తి చేస్తాము అనేటువంటి ఒక భరోసా యువత కోరుకుంటున్నారు. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తూ వయసు మీరిపోయినటువంటి వాళ్ళు సహజంగానే వాళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అంటే వయస్సు పరిమితి దాన్ని పెంచాలి అనేటువంటి ఒక జెన్యూన్ డిమాండ్ ఉంది. దానివల్ల వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయనే ఒక ఆశ తప్ప తర్వాత పెన్షన్ బెనిఫిట్స్ లేకపోతే ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి పరిమితంగానే ఉంటాయి. సర్వీసుని బట్టి పెన్షన్, ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.